తాజాగా మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి ఎన్‌కౌంటర్స్‌లలో ఎంతోమంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2026 వరకి మన దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను ప్రతి ఒక్కరిని కూడా నామరూపాలు లేకుండా చేస్తాం. అసలు మావోయిజం అన్న పేరనేదే వినిపించకుండా చేస్తాము అని చెప్పారు. సో, అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్‌కౌంటర్స్ అనేవి కూడా అందులో భాగమేనా? లేకపోతే ఇప్పటికి కూడా కొంతమంది మావోయిస్టులు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోదామని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ పైన జరుగుతున్నటువంటి కాల్పులు ఏమాత్రం కూడా ఆగట్లేదు. అసలు ఈ కాల్పులకి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అసలు ఇక్కడ ఎవరైతే ఎక్స్ మావోయిస్ట్‌గా ఉంటున్న వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి కొన్ని లేఖలైతే విన్నవించుకోవడం జరిగింది. ఆ లేఖలు విన్నవించినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఏంటి అన్న ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ మావోయిస్ట్ పీస్ డైలాగ్ కమిటీ మెంబర్ జంపన్న గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు తాజాగా అయితే ఎన్‌కౌంటర్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి చాలా రోజుల నుంచి. దానికి సంబంధించి మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి పీస్ డైలాగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఈ పీస్ డైలాగ్ కమిటీ అంటే ఏంటి? ఇప్పుడు పీస్ డైలాగ్ కమిటీ అంటే శాంతి చర్చల కమిటీ. శాంతి చర్చల కమిటీ ఏర్పడడానికి నేపథ్యం గత 4 నెలల కాలం నుండి చాలా ఉధృతంగా ఛత్తీస్గఢ్ లోపట ఎన్కౌంటర్స్ పేర అక్కడ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఎక్కువ సంఖ్యలో ప్రతిరోజు 20, 30 లేదా 10 ఒక్కొక్కసారి ముగ్గురు కొన్ని సంఘటనల లోపటైతే 40, 45 మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే 4 నెలల క్రితమే ఈ రాజకీయ చర్చలు కొనసాగించాలి, కాల్పులు విరమించాలనే విషయాన్ని మీడియా సందర్భంగా నేను కానీ ఇతర మిత్రులు కానీ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో కరీంనగర్లో లేదా సూర్యాపేటలో కర్నూలులో శాంతి చర్చలు జరగాలని చెప్పి కాల్పుల విరమణ జరగాలని చెప్పి కొంతమంది తక్కువ సంఖ్యలో అయినప్పటికీ ర్యాలీలు చేసిండ్రు. కాబట్టి ర్యాలీలు ఈ నేపథ్యంలో కూడా కొంతమంది మిత్రుల ప్రజాస్వామిక వాదులు మేధావుల మధ్యన చర్చలు కొనసాగుతూ మార్చి 24వ తేదీన ఇక్కడ సుందరయ్య భవన్ లోపల ఒక మీటింగ్ శాంతి కోసము ఒక మీటింగ్ ఏర్పాటైంది. ఆ మీటింగ్ నేపథ్యం లోపల ఇచ్చిన పిలుపు ఏదైతుందో ఇరు పక్షాలకు మావోయిస్టు పార్టీకి మరియు ప్రభుత్వానికి ఇరు పక్షాలకు కూడా మీరు కాల్పులు విరమించండి, శాంతి చర్చలు కొనసాగించండి అనే విషయాన్ని దీని మూలంగా ప్రజలు చనిపోతుండ్రు, పోలీసులు చనిపోతుండ్రు, మావోయిస్టులు చనిపోతుండ్రు. అంటే ప్రాణికి అనేది ఈ రాజ్యాంగం లోపల ఏదైతే ఉందో రాజ్యాంగంలో ప్రతి ప్రాణికి సంబంధించింది ఏదైతుందో దానికి సంబంధించిన 21వ ఆర్టికల్ చెప్తుంది. అంటే ప్రతి ప్రాణిని మనం చంపే హక్కు మనకు ఎవరికీ లేదు, ఆ ప్రాణిని రక్షించాలనే విషయం చెప్తుంది. కాబట్టి ఈ శాంతి చర్చల లోపల శాంతి కమిటీ మాట్లాడిన విషయము ఈ అంటే ప్రతి పోలీసులదైనా ప్రాణమే, మావోయిస్టులదైనా ప్రాణమే, ప్రజలదైనా ప్రాణమే. కాబట్టి ఈ ప్రాణాన్ని కాపాడాలి, శాంతిని రక్షించాలి, కాల్పులు విరమించాలనే పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు పైన మావోయిస్టు పార్టీ మార్చి 28వ తేదీన వాళ్ళు దీన్ని వెల్కమ్ చేస్తూ వాళ్ళు కూడా చర్చలకు సిద్ధమే అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించినారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే తిరిగి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలోని వివిధ జిల్లాలో లేదా నేషనల్ వైడ్గా కూడా ఒక వాతావరణం క్రియేట్ అవుతున్నది. ఆ వాతావరణం ఏంటంటే శాంతి నెలకొల్పాలి, ఈ యుద్ధం సరైనది కాదు, నిర్మూలన యుద్ధం అనేది సరైనది కాదు, మనుషులను చంపడం అనేది సరైనది కాదు, సమస్య ఎక్కడైతుందో రాజ్యాంగానికి భిన్నంగా హింస ప్రతిహింస రెండూ తప్పే, హింస తప్పే ప్రతిహింస తప్పే. కాబట్టి ఈ రెండింటిని కూడా ఏంటంటే నిలుపుదల చేయాలనే విషయాన్ని విస్తృతంగా మీటింగులు జరుగుతున్నాయి. నిర్మల్లో జరిగింది, భూపాలపల్లిలో జరిగింది, వరంగల్లో జరగబోతున్నది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తర్వాత నిన్న భారత్ బచావో నాయకత్వంలో కూడా చాలా విస్తృతంగా అనేక మంది మేధావులు కూడా దేశం నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, ఇక్కడ మేధావులు కూడా అనేక మంది పాల్గొని అక్కడ తమ యొక్క వాణిని అందులో ఇతర రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ఇతర పక్షాలు కానీ అందరూ మాట్లాడింది ఏంటంటే చర్చలు జరగాలి, కాల్పులు విరమించాలి, ఇది సరైనది కాదు, బస్తర్ను రక్షించాలి, బస్తర్ లోపల ఆదివాసి యొక్క ప్రజల యొక్క మరణం అనేది ఏందో ఇది ఒక తీవ్రమైన ఇది రాజ్యాంగంలో ఏదైతే చెప్తున్నది ఏందో దానికి భిన్నంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆఫ్ చేయాలనే విషయాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో బట్టినే మనకు పీస్ డైలాగ్ కమిటీ ఒక వారం రోజుల క్రితము
భారత ప్రభుత్వానికి, భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి మెమోరాండం రాయడం జరిగింది. జీమెయిల్ ద్వారా పంపడం జరిగింది. తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, ఛత్తీస్గఢ్ హోం మంత్రికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఒరిస్సా ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, జార్ఖండ్ ముఖ్యమంత్రికి, బీహార్ ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు సైతం కూడా ఈ మెమోరాండం ఏదైతుందో అందరికీ పంపడం జరిగింది. ఈ లేఖ ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాకు రాసిన లేఖ లోపట చాలా స్పష్టంగా ఇలా గుర్తు చేసిన విషయం ఏంటంటే, రాజ్యాంగంలో చెప్పిన 21వ ఒక నిబంధన ప్రకారంగా ప్రతి ప్రాణి పట్ల రాజ్యం ఏ విధంగా ఉండాలి, రాజ్యం అనేది ఉందో ప్రతి ప్రాణిని రక్షించాలి అనేది ఉందో, అంటే ఈ స్పిరిటే శాంతి కమిటీ కూడా గుర్తు చేస్తూ, శాంతి కమిటీ అనేది ఉందో మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ఆదివాసులు చనిపోకూడదు అనేది మరొకసారి ఏంటంటే ఇందులో పట్ల పేర్కొంటూ, మీరు కాల్పుల విరమణ చేయండి, ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత ఉంటుంది, బాధ్యత మీరు అమలు చేయడం ద్వారా మీరు ఒక రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికైన మీ ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా మీరు దీన్ని కొనసాగించాలి. దాని ద్వారా ప్రజలను కూడా చైతన్యవంతం చేయడానికి, ప్రజలు తప్పుదారి పడితే కూడా సరిదిద్దవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ, అభ్యర్థిస్తూ ఈ లేఖ పీస్ కమిటీ తరఫున పంపడం జరిగింది. ఈ పీస్ కమిటీకి చైర్మన్గా ఫార్మర్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. దీనిలో ప్రొఫెసర్ అరగోపాల్ వైస్ ప్రెసిడెంట్గా, జంపన్న అనే నేను వైస్ ప్రెసిడెంట్గా, సిహెచ్ బాలకిషన్ రావు వైస్ చైర్మన్గా, అట్నే కందిమల్ల ప్రతాప్ రెడ్డి వైస్ చైర్మన్గా, ఇంకా ఇతర మిత్రులు కూడా చాలామంది ఇందులో పట ఉన్నారు. కాబట్టి మేము మళ్ళీ ఈ సందర్భంగా కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అంటే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అయిన విజయ్ శర్మ గారు కూడా దానికి చర్చలు అనే దానికి ఆమోదం తెలిపిండు. ఇది సంతోషకరమైన మంచి విషయమే. కానీ దానితో పాటుగా కూడా ఈ మధ్య కాలంలో ఇది జరిగిన తర్వాత కూడా ఒక వారం 10 రోజుల నుండి 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3 ఎన్కౌంటర్లు, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3, మళ్ళీ నిన్న కూడా ఎన్కౌంటర్ జరిగింది. చాలా ఇది విషాదకరమైన విషయం. అది మీరు వెంటనే మీరు మీ బలగాలకు అంటే పోలీసు బలగాలకు వారికి చెప్పడం ద్వారా కోంబింగ్ నిలుపుదల చేయగలుగుతారు, ఎన్కౌంటర్ ఆపగలుగుతారు. శాంతిని ఏంటంటే నెలకొల్పడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. మీకు వచ్చిన అవకాశాన్ని ఇవాళ మావోయిస్టులు సైతం వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి, ప్రభుత్వం అనేది ఏందో చాలా ఒక విశాల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాలన్నది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు కూడా వారు స్వతహాగా కానీ లేదా కొంతమంది ఇప్పుడు పోలీసులు కానీ గవర్నమెంట్ చెప్పిన విధంగా వాళ్ళు వచ్చి మేము శాంతియుతంగా లొంగిపోతాము లేదా మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతాము అని కొంతమంది రెడీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు కాల్పులను ఆపట్లేదు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు మావోయిస్టులు అనేవాళ్ళు ఒక పార్టీగా వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధం అనే విషయాన్ని ఎక్కడ ప్రకటించలేదు. వాళ్ళ ప్రకటన మేము శాంతి చర్చలకు సిద్ధమే కాదు, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఏదైతే మాట్లాడిండో మీరు ఆయుధాలు దించండి, సరెండర్ కాండి, చర్చలు చేద్దామనే విషయం మాట్లాడిండు. అంటే దానికి వాళ్ళ జవాబు రూపేష్ ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉత్తర ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒక బాధ్యుడు నాయకుడు రూపేష్ ఇచ్చిన 2 ప్రకటనలు చేసిండు. ఆ 2 ప్రకటనలు స్పష్టంగా రూపేష్ చెప్పింది ఏంటంటే, మీరు ఏదైతే చర్చలకు ఆహ్వానించారో ఇది మంచి విషయం, కాబట్టి ఈ చర్చ జరిగే క్రమంలో ఆయుధాలు దించాలనే విషయం ఏదైతుందో అది ఎజెండా ఒక అంశంగా మాట్లాడదాం, చర్చిద్దాం. కాబట్టి దాన్ని అక్కడ చర్చల్లో డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కొనసాగించండి అనే విషయం చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 ఎన్కౌంటర్లు కూడా ఏవైతే జరిగినాయో నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఈ 3 ఎన్కౌంటర్లు కూడా మీరు అంటే కాల్పులో దాన్ని కొనసాగిస్తూ చర్చలు అనేది ఉందో అది నష్టం జరుగుతుంది. అది మీరు దాన్ని ఆఫ్ చేయండి, కాల్పులు ఆఫ్ చేయండి, కోంబింగ్ ఆఫ్ చేయండి. కనీసం మినిమంగా ఫస్ట్ దఫా ఒక నెల అయినా కాల్పుల విరమణ పాటించండి. దాని ద్వారా మేము మా నాయకులను వివిధ శ్రేణులను కూడా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోంబింగ్ మధ్య, డ్రోన్ దాడుల మధ్య
మేము మా సహచరులను కూడా కలుసుకోలేము ఇంత త్వరగా. కాబట్టి ఇది మీరు దీన్ని అర్థం చేసుకొని ఈ కూంబింగ్‌ను, కాల్పులను ఆఫ్ చేయండి అనే విషయాన్ని ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు, తర్వాత శాంతి కమిటీ వాళ్ళకు కూడా ఏందంటే వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి నేను కూడా ఈ సందర్భంగా పీస్ కమిటీ తరపున ప్రభుత్వానికి తిరిగి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వము వెంటనే దీన్ని కాల్పులు విరమించండి. దాని ద్వారా వచ్చే అంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. మావోయిస్టులకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. మావోయిస్టులకు కాల్పులు విరమించడం ద్వారా వాళ్ళేదో నెల రోజుల్లో, 2 నెలల్లో, 6 నెలల లోపల బలపడతారనేది ఏందో అది చాలా తప్పుడు వ్యాఖ్యానం. అది అసలు కరెక్ట్ కాదది. అది అబద్ధం, అది అవాస్తవాలు. మావోయిస్టులు దాని ద్వారా పెద్ద ఎత్తున ఆయుధాలు సంపాదించుకుంటారనేది ఇది ఒక భ్రమ. ఇది తప్పు అనేది నేను చెప్తున్నా. కాబట్టి దాని ద్వారా రాజ్యానికి ప్రయోజనం ఉంది, సమాజానికి ప్రయోజనం ఉంది. సమాజానికే కాదు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళకు సైతం కూడా రాజకీయ ప్రయోజనం అనేది ఉంది. ఈ దేశం లోపల శాంతిని నెలకొల్పడానికి భారతీయ జనతా పార్టీ చర్చల ద్వారా శాంతిని నెలకొల్పితే దానికి చాలా ఒక ఇమేజ్, ఒక పాజిటివ్ ఇది పెరుగుతుంది. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శాంతియుత చర్చల కోసం వచ్చినప్పుడు మావోయిస్టులు ఆయుధాలను దించేయాలని చెప్పేసి అన్నారు అని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఈ ఆయుధాలు లేకుండా మావోయిస్టులు వచ్చినప్పుడు ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అంటే చర్చలకు రావడం అనేది ఏందో మావోయిస్టుల తరపున ఒక్కరో, ఇద్దరో, ముగ్గురు, నలుగురు వస్తారు. వచ్చేవాళ్ళు ఎవరైనా ఆయుధాలు అక్కడ పెట్టి వస్తారు. ఆయుధాలు పట్టుకొని ఎవరు రారు. ఆయుధాలు పట్టుకునేవారు లోపట ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఏమి ఆయుధాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎవరిని చంపడం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు, నెల రోజుల కాంచి ప్రకటించారు. వాళ్ళు చంపరు కదా. ఎందుకు చంపుతారు, ఎందుకు కాల్చరు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. కాబట్టి వాళ్ళ ప్రకటనకు విరుద్ధంగా చేస్తే వాళ్ళే అబాస్పాలవుతారు, వాళ్ళని విమర్శిస్తుంది కదా. కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు వచ్చేది ఎవరైతే ఉన్నారో చర్చలకు వచ్చేవాళ్ళు ఆయుధాలు లేకుండా వస్తారు. ఆయుధాలు లేకుండానే చర్చలు జరుగుతాయి. కాబట్టి ఆ చర్చల ప్రక్రియ ఎంతకాలం అయితే జరుగుతుందో, అంటే దానికి సంబంధించిన చర్చల ప్రక్రియ ప్రారంభమైతే దానికి కొంత సమయం పడుతుంది. అంటే అదంతా అంటే దాన్ని అమల్లోకి తీసుకురావడానికి, అంటే చర్చల లోపటే ఏవైతే ఒప్పందాలు జరుగుతాయో వాటిని అమల్లో తీసుకురావడానికి కూడా కొంత సమయం పడుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఆపరేషన్ కార్గే అని జరిగే ఈ కాల్పులలో అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నక్సలిజాన్నే మొత్తానికి మేము లేకుండా చేస్తాము అని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ నక్సలిజం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటిది? ఒకటి నక్సలిజం అని అంటే, నక్సలిజం అన్నా, మావోయిజం అన్నా, కమ్యూనిజం అన్నా ఇవి దగ్గరి సంబంధాలు ఉన్నాయి వీటికి. ఇవి దూరమైనవి కాదు. కమ్యూనిజం కోసమే మార్క్సిజం ఏర్పడింది. కమ్యూనిజం అంటే ఏంటిది? మనుషులంతా సమానులే, ఎక్కువ తక్కువ అనేది ఉండవలసిన అవసరం లేదు. మతాలు ఉండకూడదు, కులాలు ఉండకూడదు, జాతి భేదాలు ఉండకూడదు. 100 కోట్లు ఉన్న వాళ్ళు ఒక వంక, ఏమీ లేకుండా తిండికి లేక అంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆకలి చచ్చిపోయే పరిస్థితులు ఉండకూడదు. మనుషులు అందరూ సమానం కాబట్టి ఆ సమానమైనది ఏందో శ్రమ చేయడం, ఆ వచ్చిన ఫలితాన్ని సమిష్టిగా ఒక జీవించడం కోసము సంతోషంగా సహోదరులాగా జీవించాలి అనేది ఏందో కమ్యూనిజం చెప్తుంది. స్త్రీ పురుషులకు కూడా ఏంటంటే అటు ఒక సమానత్వంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు అనే విషయాన్ని కూడా చెప్తుంది. కాబట్టి ఇదే కమ్యూనిజం అంటే సారాంశంగా నేను చెప్పే ఇది. కాబట్టి దీనికోసమే మార్క్సిజం సిద్ధాంతం ఉన్నది. మార్క్సిజం అంటే ఇంకా వేరే ఏం లేదు, సమానత్వం కోసమే. సమానత్వమే కాదు, అది శాంతిని స్థాపించడానికి, పూర్తిగా మానవ సమాజం మొత్తం కూడా యుద్ధాలు లేని సమాజాన్ని తీసుకురావడం కోసమే మార్క్సిజం ఉంది. కాబట్టి ఈ మార్క్సిజం ఏదైతే ఉందో ఈ మార్క్సిజమే ఆ తర్వాత మార్క్స్ చనిపోయిన తర్వాత లెనిన్ దాన్ని డెవలప్ చేసిండు, అభివృద్ధి చేసిండు. ఆ తర్వాత చైనాలో మావో అభివృద్ధి చేసిండు. మావో అభివృద్ధి చేసిన నేపథ్యంలో అక్కడ సాయుధ పోరాటాన్ని కూడా చైనా ఒక పరిస్థితిలో ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం సాయుధ పోరాటాన్ని అభివృద్ధి చేసిండు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ దేశంలో నక్సలైట్లు లేదా మావోయిస్టులు, నక్సలైట్లైనా మావోయిస్టులదైనా దగ్గర సంబంధం సిద్ధాంతం దాంట్లో ఉన్నది ఏంటంటే సాయుధ పోరాటం ద్వారా మాత్రమే, అంటే మొట్టమొదటి నుండి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి యుద్ధం అనేది ఏందో
వాళ్ళ విధానం అది. ఇది మావోయిజం చెప్తుంది. కాబట్టి ఇది ఏదైతుందో అయితే ఇవాళ ఇప్పుడు శాంతికి అందరు శాంతి మాట్లాడుతుండ్రు కదా. శాంతి మాట్లాడుతుండ్రంటే ఇప్పుడు యుద్ధం అనేది కాదు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది వేరు. వచ్చిన తర్వాత చర్చించే క్రమం లోపల అది ఏమైనా జరగవచ్చు. కానీ అంటే మావోయిస్టులను నిర్మూలించినంత మాత్రాన నిర్మూలించగలుగుతారా లేదన్నది ఒక ప్రశ్న. ప్రభుత్వాలు చెప్తాయి, ప్రభుత్వాలు టార్గెట్ ఇవ్వని చెప్తాయి. టార్గెట్ చెప్పినంత మాత్రాన అవి ఏదో చేయలేరు కదా. మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి సంవత్సరం ఇల్లు కడతాం, డబ్బులు కూడేసుకుని ఇల్లు కడతాం అన్నంత తేలిక కాదు. ఎదుటి పక్షం లోపల కూడా మనుషులే. సరే ప్రభుత్వం అంటే ఎప్పుడైనా బలమైందే చివరి వరకు. కానీ ఇవాళ బలమైంది కాబట్టి తనకు డబ్బు ఆయుధాలు ఎన్నైనా ఉండొచ్చు గాక, లేదా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవచ్చు గాక. కానీ మొత్తం మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యమే. మావోయిస్టులనే కాదు, మావోయిస్టులను మనుషులను నిర్మూలించినంత మాత్రాన మావోయిజం లేదా కమ్యూనిజం, నేను ఇంకా చెప్పాలంటే కమ్యూనిజం అంటే ఏంటిది? సమానత్వం కోసం మాట్లాడే వారిని నిర్మూలించగలమా? సమానత్వం కోసం నిర్మూలించడం అని అంటే ఇవాళ ఒక పురుష పెత్తనానికి వ్యతిరేకంగా మహిళలు కూడా పోరాడుతున్నారు కదా. లేదా బీసీలు కూడా, ఆ బీసీలు తమ యొక్క ఏదైతే ఉద్యోగాల్లో, విద్యలో, లేదా వివిధ రాజకీయ పదవుల లోపల కూడా మాకు వాటా కావాలని కూడా పోరాడుతుండ్రు కదా. సమానత్వం కోసమే కదా ఇది కూడా. మొత్తం రాకన్నప్పటికీ కనీసం కొంత సమానత్వం కోసమే కృషి చేస్తున్నారు కదా. లేదా దళితుల దాంట్లో ఏబిసిడి వర్గీకరణ కూడా సమానత్వ సాధనలో భాగమే కదా. లేదా ఆదివాసీలు కూడా పోరాడుతుండ్రు కదా. అంటే దీన్ని నిర్మూలించగలమా, చంపగలమా మనము? ఈ ప్రపంచంలో సమానత్వం కోసం పోరాడే భావాలను నిర్మూలించడం అనేది ఏందో ఎన్నటికీ 1000 ఏళ్ళైనా నిర్మూలించడం ఎవరికీ సాధ్యం కాదు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత సత్యంగా, ఈ భూమి ఉన్నంత సత్యంగా కూడా సమానత్వం కోసము సంఘర్షణ కొనసాగి తీరుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణే మార్క్సిజం, ఆ సంఘర్షణే కమ్యూనిజం. కాబట్టి ఈ నిర్మూలిస్తాం అనేది ఏందో భావాలను మార్చాలి. రాజ్యమైన భావాలను మార్చాలి, మావోయిస్టులైన భావాలను మార్చాలి. ఎవరు కూడా చంపడం ద్వారా మొత్తం భావాలను తొలగించలేము. ఎవరమైనా మనము రాజ్యాంగం చెప్పేది కూడా అదే. మనం ప్రజల యొక్క భావాలను మార్చాలి, చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం చేసినప్పుడు అది సరైనది అయితే తప్పనిసరిగా ప్రజలు దాన్ని స్వీకరిస్తారు, అమలు చేస్తారు. కాబట్టి ఇది ఏదైతుందో రాజ్యం యొక్క ప్రధాన బాధ్యత. రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా చైతన్యవంతంగా ప్రజలను శాంతియుతంగా ఉండే విధంగా రాజ్యం ప్రయత్నం చేయాలి. For more videos like this, subscribe Big TV channel.